కార్మికులకి ఈ యొక్క బడ్జెట్లో నిధులు కేటాయించి ఈ వేతనాల పెంపుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి. బాపట్ల జిల్లాలో ఈ నెల 23వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లా అధికారి జుబేర్ తెలిపారు. ఇప్పటికే ప్రాక్టికల్ పరీక్షలు సక్రమంగా నిర్వహించబడ్డాయి. 36 పరీక్ష కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు నియమించబడ్డారు. కొత్త సిబిఎస్ఈ తరహా మార్పులు మొదటి సంవత్సరం విద్యార్థులకు నీట్, జేడబ్ల్యూ, ఎంసెట్, ఐఐటి లాంటి పరీక్షల్లో భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మోడల్ మారింది ఈ సంవత్సరం నుంచి. దాని మీద పిల్లలకి ఆ ప్యాటర్న్ ఉపయోగకరంగా ఉంటుందంటారా? అవి చాలా మందితో చర్చించిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం అది. ఎందుకంటే మనకు ఇప్పుడు సిబిఎస్ఈ ప్యాటర్న్లోనే సిలబస్ కూడా వచ్చింది. ఇవి నీట్ ఎగ్జామ్స్ కూడా పిల్లలు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ సంవత్సరం సెకండ్ ఇయర్ తోటి మనకు పాత సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ సిలబస్ మారింది. దాని ప్రకారం చాలా రీఫార్మ్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఆ రీఫార్మ్స్లో భాగంగా మనం ఇంతకుముందు సెకండ్ లాంగ్వేజ్ అనేటువంటి సపరేట్గా ఉండేది. ఇప్పుడు దాని స్థానంలో మనకు ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ అనేటువంటిది తీసుకొచ్చారు. ఈ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ అనేది కోర్ గ్రూపులతో పాటుగా, కోర్ గ్రూపులు అంటే ఎంపీసీ, బైపీసీ, ఎంపీసీ, సిఈసి, బైపీసీ అనేటువంటి కోర్ గ్రూప్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టు మనం సెకండ్ లాంగ్వేజ్ తెలుగు, హిందీ, ఉర్దూ ఇట్లా అవి తీసుకునేవాళ్ళు. ఇప్పుడు దానికి బదులుగా ఎలెక్టివ్ సబ్జెక్ట్ అనేది తీసుకొచ్చారు. ఎలెక్టివ్ సబ్జెక్ట్ అనేది ఏంటి అంటే మనకు ఈ 23 సబ్జెక్ట్స్లో పిల్లవాడికి నచ్చినటువంటిది తీసుకోవచ్చు. దాంట్లో తెలుగులో సెకండ్ లాంగ్వేజెస్ ఉండొచ్చు, గ్రూప్ ఉండొచ్చు, ఏదైనా 23 సబ్జెక్ట్స్ దాదాపు ఉన్నాయి. చదువుకునేటువంటి అవకాశం ఇస్తే అతను ఇట్లా మెడిసిన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఇట్లా మామూలుగా ఎంసెట్కి కూడా, ఐఐటి వాటికి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇది పిల్లలకు జాగ్రత్తగా చదువుకుంటే చాలా ఉపయోగకరమైనటువంటి. ఈ మారిన ఎగ్జామ్ పేపర్ వల్ల 1 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి సార్. దానివల్ల మనకి పిల్లలకి ఎంసెట్కి కానీ నీట్కి కానీ ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఏంటంటే నీట్ అనేది కూడా అక్కడ మల్టిపుల్ ఛాయిస్ ఉంటాయి. మనకి ఇంతకుముందు పాత ప్యాటర్న్ ఏంటంటే షార్ట్ క్వశ్చన్స్ అంటే 2 మార్కులకి, వెరీ షార్ట్ అంటే ఇట్లా ఉండేవి 4 మార్కులు ఎస్ఐ అనేవి. ఇప్పుడు ఏంటంటే మనకు 1 మార్క్ క్వశ్చన్స్ కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇది వాళ్ళకి ఎలాగ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు అలాగే ఉంటుంది. కాబట్టి ఆ ప్రాసెస్లోనే వాళ్ళు ఇప్పటి నుంచి 2వ తేదీ నుంచి జరగబోతున్నాయి. ఇవి దాదాపు మెయిన్ స్ట్రీమ్ ఎగ్జామినేషన్స్ మొత్తం మనకు 18వ తేదీ మన బాపట్ల జిల్లాలో పూర్తవుతాయి. తర్వాత మిగిలినటువంటి డేట్ల దాకా ఉన్నా కూడా మన సెంటర్స్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి 36 సెంటర్లలో సిఎస్లు, డిఓలు అన్నీ ఏర్పాటు చేసి